మీకోసం సూపర్ హెల్దీ రసం రెసిపీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ రసం రెసిపీని కోకమ్ ట్రీ నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకొని చింతపండు నానబెట్టుకున్నట్టుగానే దీన్ని కూడా ఒకసారి వాష్ చేసుకుని మంచిగా నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. పులుపు అంటే ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ థింగ్. ఇదైతే వెయిట్ లాస్ కి మస్ట్ యూజ్ అవుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అయితే చాలా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుందంట. లివర్ ఫంక్షనింగ్ కి, డైజెషన్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. 10 నిమిషాలు నానిన తర్వాత రసం అంతా తీసి పెట్టుకోవాలి. వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసుకొని ఆనియన్స్ ని, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తీసుకున్న కోకం రసం కూడా ఇందులో వేసుకొని సాల్ట్, కొంచెం కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్. ధనియా పొడి, కొత్తిమీర కూడా వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఒకే రోజులో 2 సార్లు చేశాను నేను. అంత టేస్టీగా ఉంది, అంత త్వరగా అయిపోయింది. చింతపండు పడని వాళ్ళకైతే దిస్ ఈస్ ద బెస్ట్ రెసిపీ. సమ్మర్ లో దీంతో జ్యూసెస్ కూడా చేసుకుంటారు. చాలా చలవ, బాడీని చాలా కూల్ చేస్తుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్స్ ని మనం అసలు ఇగ్నోర్ చేయొద్దు. లింక్ బయోలో పెడతాను, ఆర్డర్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అయితే